ఫస్ట్ టైం డైరెక్టర్ సార్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, చాలా కొత్తగా భయంగా ఉంది. నమస్కారం అందరికి. ఫస్ట్ టైం ఒక పెద్ద డైరెక్టర్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ మన ఇంద్ర అన్న కూడా తెలిసిన అన్న ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మన దగ్గరలోనే ఏప్రిల్ 25th చౌర్యపాటి సినిమా రిలీజ్ అవుతుంది. సార్ డైరెక్టర్, కానీ ఈ సినిమాకి మటుకు ప్రొడ్యూసర్. ట్రైలర్ కట్ అంతా చాలా కొత్తగా ఉంది సార్. మీరు ప్రొడ్యూసర్, మీరు ఎంత డబ్బులు పెట్టినారు సార్? ఎంత గ్రాండ్ కనబడుతుంది? యాక్చువల్గా అయితే స్క్రిప్ట్ కి తగ్గట్టుగానే పెట్టాం, పర్వాలేదు. బట్ అవుట్పుట్ అయితే మేము పెట్టిన దానికనే అన్న, మీకు ఈ మూవీ చేయడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది అన్న? ఎక్స్పీరియన్స్ అయితే యాక్టర్ గా చాలా మారింది. అప్పుడు ఆలోచించే యాక్టర్ ని ఇప్పుడు ఆలోచించే యాక్టర్ అయితే వేరు. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళతో వర్క్ చేసే కదా, పర్సెప్షన్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా అదేదో ఒక సాంగ్ చేశారు, అది విజువల్స్ అయితే అదిరిపోయింది. అక్కడ ఏదో గాలి బ్రీతింగ్ చాలా ఇబ్బంది అయింది. అది ఎక్కడ ఉన్నది ప్లేస్? లదాఖ్ లో చేసాం. ఎందుకంటే సీ లెవెల్ నుంచి 24,000-25,000 ఫీట్ హైలో ఉంటాం. సో నార్మల్ గా వాక్ చేస్తేనే అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. ఏ కంట్రీ అన్నది? ఇండియా చైనా బార్డర్. ఓకే, ఇండియా చైనా బార్డర్. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ గా మొన్న మా చిత్తూరుకి వచ్చినారు, ఎలా ఉండిందన్న అక్కడంతా? మీరు వస్తున్న వర్షం పడిపోయింది. ఇచ్చిన ఎనర్జీ మాత్రం వర్షం పడింది, బట్ అయినా కూడా పాపం అందరూ ఉండి పేషెన్స్ గా వస్తున్నారని చెప్పి, సరిపాటు టీం వస్తున్నారని వెయిట్ చేసి ఆగి చేసినందుకు బాగా. అందులో ఫస్ట్ 2 days ముందే మాకు చిత్తూరులో ట్రైలర్ లాంచ్ చేసినారు. అసలు ట్రైలర్ కట్స్ చాలా గ్రాండియర్ గా ఉంది. పక్కా హిట్ అయితే నమ్మకం అయితే ఆ రోజు నాకు అనిపించింది. అప్పటికి ట్రైలర్ లాంచ్ చేయలేదు, సార్ చెప్తే మీరు ఈ స్క్రిప్ట్ సార్ సెలెక్ట్ చేయాలని ఎలా అనుకున్నారు సార్? అంటే ఈ స్క్రిప్ట్ కార్తీక్ గారు నాకు లైన్ గా చెప్పారు. చెప్పినప్పుడు నాకు నచ్చింది. అప్పటికే ఇంద్రకి నాకు పరిచయం 2 years నుంచి లాక్డౌన్ టైం బాగా పరిచయం. ఎందుకంటే ఆ టైంలో పాపం నాకు కొంచెం బాగానే సర్వీస్ కూడా బాగా చేసి పెట్టినారు. ఎందుకంటే లాక్డౌన్ టైం హెల్త్ ఇష్యూస్ చాలా మంది వచ్చినాయి. సో అలా బాగా స్ట్రాంగ్ అయింది పరిచయం, కానీ బాగా ఇంట్రెస్టింగ్ సినిమా చేయాలి. ముందు ఒకటి అనుకున్నాం, కారణంలో అవ్వలేదు, మనసులో ఉండిపోయాడు. ఏదో సెర్చ్ చేయాలి, సెర్చ్ చేయాలని అనుకున్నాం. కరెక్ట్ గా ఈ కథ చెప్పినప్పుడు ఇందిరా వచ్చాడు. ఇందిరాకైతే బాగుంటుంది అని చెప్పి, అండ్ నాకు డైరెక్టర్ ఒక చిన్న విజువల్ సెన్స్ ఉంటుంది. అది ఆ కథ పెట్టినప్పుడు ఆయన బాగుంది, ఈ నా క్యారెక్టర్ సరిపోతాడని నాకు నమ్మకం వచ్చింది కాబట్టి పిలిచాను. అంతేగాని ఏదో ఇంద్రాకి ఒక కథ సెట్ చేసేయాలి అనే ఉద్దేశంతో రాలేదు. ఆ కథ నేరేట్ చేసుకుని నాకు ఇంద్రా కనిపించదు. అయితే ఇంద్రాకి మంచిది అవుతుందని చెప్పి వెంటనే ఫోన్ చేసి ఒకసారి కథ విను అని చెప్పి పిలిపించాను. మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. సినిమా చాలా పాజిటివిటీ ఉంది, పక్కా 100% హిట్ అవుతుంది. అండ్ మీరు ఏంటంటే ఒక విలేజ్ నుండి వచ్చి డైరెక్టర్ అయ్యి ఇప్పుడు 10 మందికి ఉపాధి కల్పించేంత ప్రొడ్యూసర్ అయినారు. అది పెద్ద సక్సెస్. అది మీరు ఇంకా ఎంత ఫ్యూచర్ లో ఎంత పేరు వస్తుందో అంత పక్కన పెడితే ప్రెసెంట్ మీరు సక్సెస్ఫుల్. చాలా బాగుంది. ఈ మొత్తం ఎన్ని సెట్లు అయినారు సార్ ఈ సినిమాకి? అంటే చిన్న సెట్స్, ఆ కథ కాన్సెప్ట్ తగ్గట్టు సెట్స్ 14 సెట్స్ చేసాం. 14 సెట్స్, కానీ ఎక్కడ మీకు యాక్చువల్ గా ఉంటుంది, ఏది అసలు ఏం తెలియదు. ఎందుకంటే అది వాళ్ళిద్దరు యొక్క టెక్నిక్, కార్తీక్ గారు నాగేంద్ర ఆత్మగారు, వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ తో చేసిన. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు దెబ్బలు ఏమన్నా తగిలి అన్నారు, ఎలా అనిపించింది? ఎందుకంటే పాగుతాం కదా, కన్నుల్లో పాగుతాం కదా. సో పాగేటప్పుడు ఈ కాళ్ళు చేతులు కుట్టుకుపోయి వాళ్ళు కట్ 1 more అన్నాం కానీ అలాగే పాకుంటూ వచ్చాం. కన్నుల నుంచి ఆల్మోస్ట్ ఎంత దూరం, చాలా పెద్దది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం, కెమెరా అమౌంట్ ఎక్కడో పెట్టేవాళ్ళు, మాకు వాకీ టాకీ ఇచ్చేవాళ్ళు. యాక్షన్ పాగుతాం, లేదు 1 more అయితే టెక్నికల్ ఉంటుంది, మళ్ళీ అలా కాంప్లికేషన్స్ వచ్చింది. ఇంకోటి అది కొన్ని షార్ట్స్ లోనేమో క్లోజ్డ్ పెట్టారు, కొన్ని షార్ట్స్ లో పర్వాలేదు తీసి ఒక పార్ట్ తీయొచ్చు, కానీ కొన్ని షార్ట్స్ కంపల్సరీ మొత్తం క్లోజ్ చేయాలి.
లోపల అంతా ఇదిగా ఉంటది, బ్రీతింగ్ కొంచెం టఫ్ టాస్క్. ఈ సినిమా వచ్చి మంచి క్రైమ్ కామెడీ అంటున్నారు, ఎందుకు లవ్ స్టోరీ ఉందా లేదా సార్? హీరోయిన్ ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారా అనిపిస్తుంది సార్? ఆ కథకి బాగా మ్యాచ్ అయినారు, చూడడానికి చాలా ఫ్రేమ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఏంటంటే ప్రతి ఒక్కరు చక్కగా చదివారు. మనకి సీనియర్ దాంట్లో పోస్టులో తెలిసిన వాళ్ళు రాజీవ్ గారు, ఆయన కూడా ఈ పాత్రలో క్యారెక్టర్ లో ఉంటారు, డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన కూడా నచ్చే ఆయన అగ్రెసివ్ గా ప్రమోషన్ చేస్తారు. ఇది మొత్తం ఎక్కడ షూటింగ్ జరిగిందన్న? అంటే కొంత పార్ట్ కాకినాడ కదా, పెద్దాడని అక్కడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరిగింది. అంటే మిగిలినంతా హైదరాబాదే, సాంగ్ మాత్రం లదాఖ్. మిగిలినంతా హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, రామనాయుడు, ఇంకా అవుట్ స్కైట్స్ లో షాద్నగర్, ఇలాంటి మొత్తం చుట్టుపక్కల. ఈ ట్రైలర్, ట్రీజర్, ఈ సాంగ్స్ చూసినాక ఇది కొత్త వాళ్ళు చేసినట్టు అనిపించలేదు. చాలా ఒక 2-3 ఫిల్మ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లాగా. అదే సినిమా చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. సినిమా మేకింగ్ గానీ, రైటింగ్ గానీ, అలాగే యాక్టింగ్, పర్ఫార్మెన్స్ గానీ అంతా చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ ఉండదు. 2 hours 4 minutes ఉంటుంది, బట్ పర్ఫెక్ట్ ప్యాక్డ్ ఉంటుంది. సో మీరు ఒక రీల్ కి ప్రమోషన్ పరంగా ఒక డాన్స్ కూడా వేశారు. ఆ డాన్స్ భలే ఉంది సార్, క్యూట్ గా ఆ ఫ్రేమ్ లో. మీరు ఇంకా కొంచెం చేపేసి చూడాలనిపించింది. అది బేసికల్ గా రీల్ చేసినప్పుడు ఫస్ట్ రాజీవ్ గారు నార్మల్ గా చేస్తారు, ఆయనకి నచ్చలా, ఎందుకు అప్పుడు వచ్చింది అది. చెక్ ఎత్తి పెట్టుకోవడం, పైన మీమ్స్ పడడం, యూట్యూబ్ లో ఉంటుంది చూడండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా. చాలా కొత్తగా అనిపించింది అదైతే. మీరు ప్రొడ్యూసర్ గా ఉండి ఇప్పుడు రేర్ గా ప్రొడ్యూసర్ ప్రమోషన్ చేస్తారు, మీరు కూడా ప్రమోషన్ చేస్తున్నారు జనాలకు తీసుకెళ్లాలని. ఆ కష్టం ఎలా ఉంటుంది సార్? ఆ మెంటల్ టెన్షన్ ఏమైందంటే ఇంత కొత్త వాళ్ళు తెలిసిన స్టార్ ఎవరైనా ఉంటే ఇంత ఉండకపోయేది. ఎందుకంటే సగం బరువు స్టార్ మోసేస్తుంది. ఇప్పుడు అంత కొత్త వాళ్ళు అవడం వల్ల మొత్తం వెయిట్ మన మీద పెడుతుంది. సో కాబట్టి కొంచెం నేను యాక్టివ్ పార్ట్ నేను ప్లే చేయాల్సి వస్తుంది సినిమా. కానీ మరి ముందుకు తీసుకెళ్ళాలి కదా జనాల్లోకి, అందుకని అదొకటి ప్రొడ్యూసర్ గా ఫస్ట్ ఫిల్మ్. సో అందువల్ల కొంచెం నాకు అయినంత ప్రయత్నం నేను చేస్తాను. మీరు చేసిన ఫస్ట్ ప్రొడ్యూసర్ చేసిన ఫిల్మ్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది, నాకైతే నమ్మకం అనిపించింది. ఎందుకంటే నాకు ఒకరికే కాదు, చాలా మంది ట్రైలర్ నేను ప్రమోట్ చేసిన నా ఇన్స్టా పేజ్ లో కూడా ఆ ట్రైలర్ చాలా బాగుంది అన్నారు. అది దాంతో నాకు ఇంకా హ్యాపీ అనిపించింది, అన్నకి హిట్ పడుతుందని అడ్వాన్స్ గా. అది చాలా హ్యాపీ అనిపించింది. మా ఆడియన్స్ కి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను సార్, సినిమాకి ఎందుకు రావాలి అనే పాయింట్? డెఫినెట్ గా ఈ ఎండాకాలంలో ఏసీలో థియేటర్ మధ్య కూర్చొని ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో బయటకు వెళ్తాం. ఈ సినిమా రెగ్యులర్ కాకుండా మీరు ఏదో కొంచెం వెరైటీ సినిమా చూసావు బాబు అనుకుంటారు. దీనిలో నేను పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ అలాంటి ఏమో కానీ, బట్ కథ పరంగా ఎపిసోడ్స్ అన్ని చాలా థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో కాబట్టి డెఫినెట్ గా ఒక కొత్త ఫీల్ అయితే మీరు అవుతారు థియేటర్ లో. ఈ టర్నల్, ఈ అందులో డైలాగ్ వస్తుంది, అందులో లవ్ స్టోరీ అండ్ మెయిన్లీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ బాగా కుదిరినాయి సినిమా. డెఫినెట్ గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే సినిమా అనిపిస్తుంది. బట్ వాచింగ్ థియేటర్స్, ఆ తర్వాత ఓటీటీలో కూడా వాచ్ చేయండి. ఇంతకుముందు మీద ఒక ఫిల్మ్ వచ్చింది, ఆ ఫిల్మ్ తర్వాత నాకు తెలిసి 3-4 years తర్వాత మీరు సెకండ్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. మీరు ఆడియన్స్ కి థియేటర్స్ రావాలంటే మీరు ఏం చెప్పగలుగుతారు? ఆడియన్స్ థియేటర్ రావాలంటే బేసికల్ గా సార్ అన్నట్టు ఫిలిం లో స్టార్ కంటెంటే. సో కంటెంటే లభిస్తుంది నేను అనుకుంటాను. ఏ సినిమా అయినా సినిమా ప్రేమించే సినిమా లవర్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ రోజు హీరో ఎవరో లేకుండా చూస్తారు. వాళ్ళు చూసి సినిమా బాగుందంటే మౌత్ టాక్ వీళ్ళు చెప్తారు కదా. సో వాళ్ళ కోసం మేము వెయిటింగ్ కంటెంట్. మీరు ఒక యూట్యూబ్ లో ట్రైలర్ ఉంటది చూడండి, మీకు ట్రైలర్ నచ్చితేనే సినిమాకి వెళ్ళండి, దాని వద్దు. మీరు చూసినాక ఒక యూట్యూబ్ లో కామెంట్ కానీ మీ 10 మందికి చెప్పడం కానీ చేయండి. ఎందుకంటే కొత్త హీరోని ఎంకరేజ్ చేయండి.
సార్ కూడా డైరెక్టర్తో పాటు 10 మందికి ఉపాధి కల్పించే అవకాశంలో ప్రొటెక్షన్ కూడా చేసినాడు. అది చాలా సార్కి నా తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కన్ఫామ్ గా హిట్ అవుతా సార్, నాకైతే మీరేమి టెన్షన్ పడద్దండి. రేపు ప్రీమియర్ షో కూడా వేస్తారు ఒక షో, ఆ టాక్ చూసి కూడా మీరు వెళ్ళండి. కానీ మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, మిస్ అవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.